నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి అర్థమెటిక్లో పార్ట్నర్షిప్. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్, భాగస్వామ్యము. ఈ పార్ట్నర్షిప్ టాపిక్ అనేది టోటల్గా డిపెండ్ ఆన్ రేషియో టాపిక్ మీద డిపెండ్ అవుతుంది. రేషియో టాపిక్ ఎవరైతే అంటే నిష్పత్తి అనుపాతం టాపిక్ బేసిక్స్ కానీ ఫండమెంటల్స్ ఎవరికైతే బాగా వస్తున్నాయో వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ అనేది ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. దానికి సలాము చేద్దామా, శాంతి కపోతపు పుట్టుక తెచ్చి చుంచిన బహుమానం ఇది రక్తపు సింధూరం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి పార్ట్నర్షిప్, భాగస్వామ్యము. సో భాగస్వామ్యం అనే టాపిక్, ఈ టాపిక్ మొత్తం కూడా టోటల్లీ డిపెండ్ ఆన్ రేషియో టాపిక్, నిష్పత్తి అనుపాతం. రేషియో టాపిక్ బేసిక్స్ ఫండమెంటల్స్ ఎవరికైతే బాగా వస్తున్నాయో ఈ పార్ట్నర్షిప్లోని ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. మీరు ఏ కాంపిటేటివ్ ఎస్ఐ తెలంగాణ కానీ ఏపీ ఎస్ఐ ఎగ్జామ్ రాసినట్టయితే పార్ట్నర్షిప్ నుంచి 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానిస్టేబుల్లో కూడా అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ రావటం జరుగుతుంది. ఎనీ అదర్ ఎగ్జామినేషన్లో కూడా 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ప్రాబ్లమ్ని జాగ్రత్తగా చదివినట్టయితే ఈజీగా స్కోర్ చేయవచ్చును. ఈ టాపిక్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? రేషియో మీద డిపెండ్ అవుతుంది. మరి పార్ట్నర్షిప్, సో భాగస్వామ్యం అనేది మనకి ఎలా ఉంటుందంటే చూడండి, భాగస్వామ్యం అనేది 2 టైప్స్ ఉంటుంది. ఎన్ని టైప్స్ ఉంటుంది? 2 టైప్స్ ఉంటుంది. సింపుల్ పార్ట్నర్షిప్ అండ్ కాంపౌండ్ పార్ట్నర్షిప్, అంటే సాధారణ భాగస్వామ్యము అండ్ సంయుక్త భాగస్వామ్యము. పార్ట్నర్షిప్ 2 టైప్స్ ఉంటుందని చెబుతున్నాం. సింపుల్ పార్ట్నర్షిప్, ఇది సింపుల్ పార్ట్నర్షిప్ అంటాం. సింపుల్ పార్ట్నర్షిప్, సింపుల్ పార్ట్నర్షిప్, సింపుల్ పార్ట్నర్షిప్, ఇది కాంపౌండ్ పార్ట్నర్షిప్. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటిది? సాధారణ భాగస్వామ్యానికి సంయుక్త భాగస్వామ్యానికి తేడా ఏంటంటే సింపుల్ పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్ టైం అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ అనేది అంటే పెట్టుబడి పెట్టినటువంటి కాలాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటుంది. సాధారణ భాగస్వామ్యంలో అంటే సింపుల్ పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్. నెక్స్ట్ వీళ్ళు లాభాలను ఎలా పంచుకుంటారంటే వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పంచుకుంటారు. వారు లాభాలను ఎలా పంచుకుంటారో పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు సాధారణ భాగస్వామ్యంలో. నెక్స్ట్ కాంపౌండ్ సంయుక్త భాగస్వామ్యంలో ఏముంటుందంటే పెట్టుబడి పెట్టిన కాలాలు అనేది వేరువేరుగా ఉంటుంది. టైం పీరియడ్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది. టైం పీరియడ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మరి మీరు లాభాలను ఎలా పంచుకుంటారంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం వాటి యొక్క ప్రొడక్ట్గా పంచుకుంటారు. అంటే పెట్టుబడి మరియు కాలాల లబ్ధంలో పంచుకుంటారు. మీరు లాభము ఈజ్ ఈక్వల్ టు పెట్టుబడి ఇంటూ కాలము. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైము. In compound partnership, their profits are divided investment and product of investment and time period. Product of investment and time period. సో ఇక్కడ మనకి లాభం ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే పెట్టుబడి ఇంటూ కాలము. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్యాపిటల్. సో టైము, సో కాలము. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇది. సో ఇది కాన్సెప్ట్ మనకి. మరి ఈ పార్ట్నర్షిప్లో ప్రాబ్లమ్స్ని ఈ 2 ఫార్ములాస్ ఆధారంగానే సాల్వ్ చేస్తాం. ఈ 2 ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైము. నెక్స్ట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అడిగింది అనుకోండి, సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఏంటంటే ప్రాఫిట్ బై టైం. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ప్రాఫిట్ బై పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు లాభము బై కాలము అని అర్థం. సో ఇవి 3 ఫార్ములాస్ యూజ్ చేయాలి.
నెక్స్ట్ ఇక పార్ట్నర్స్ కూడా మనకి 2 టైప్స్ ఉంటారు. పార్ట్నర్స్ కూడా మనకి 2 టైప్స్ ఉంటారు. స్లీపింగ్ పార్ట్నర్సు అండ్ వర్కింగ్ పార్ట్నరు. అంటే ఇద్దరు కూడా వ్యాపారం ప్రారంభిస్తారు. ఇద్దరు స్నేహితులు వ్యాపారం ప్రారంభిస్తారు. అందులో ఒక పార్ట్నర్ ఏం చేస్తారంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అతను బిజినెస్తో సంబంధం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఒక వ్యాపారం చేరినప్పుడు అందులో ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. అగ్రిమెంట్ రాసుకుని మళ్ళీ 1 ఇయర్ తర్వాత వచ్చి లాభాన్ని పంచుకుంటారు. అతన్ని ఏమంటారంటే ఓన్లీ స్లీపింగ్ పార్ట్నర్ అంటాము. అంటే నామమాత్రపు భాగస్వామి అంటాము. మరి ఈయన ఏం తీసుకుంటాడు? ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే తీసుకుంటాడు. ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే తీసుకుంటాడు. సో స్లీపింగ్ పార్ట్నర్ గెట్స్ ప్రాఫిట్ ఓన్లీ. సో ప్రాఫిట్ మాత్రమే తీసుకుంటాడు. నెక్స్ట్ వర్కింగ్ పార్ట్నరు. ఎవరైతే బిజినెస్ రన్ చేస్తారో, ఎవరైతే ఆ వ్యాపారాన్ని నడుపుతారో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్తో పాటు వ్యాపారం నడిపినందుకు ఏం తీసుకుంటారంటే కొంత జీతం తీసుకుంటారు. సో వేతనం తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ వర్కింగ్ పార్ట్నర్ వాస్తవ భాగస్వామి ఏం చేస్తారంటే అతను ఏ విధంగా షేర్ వస్తుందంటే ప్రాఫిట్ ప్లస్ శాలరీ. వర్కింగ్ పార్ట్నర్ గెట్స్ షేర్ ఈజ్ ప్రాఫిట్ అండ్ శాలరీ. సో ఇట్ ఈస్ ద వర్కింగ్ పార్ట్నరు. సో ఇట్ ఈస్ స్లీపింగ్ పార్ట్నర్. సో ఇప్పుడు ఈ రెండింటి మీద ఐడియా ఉండాలి మనకి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం చూడండి. ప్రాఫిట్ ఏ విధంగా పంచుకుంటాం చెప్తున్నా. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు అంటే లాభము ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైము, పెట్టుబడి ఇంటూ కాలము. లాభం ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే పెట్టుబడి ఇంటూ కాలము, ఇదొక ఫార్ములా. నెక్స్ట్ రెండవది టైము, కాలము ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంటు అంటే పెట్టుబడి, ఇది లాభము బై పెట్టుబడి. నెక్స్ట్ మూడో ఫార్ములా ఏంటంటే మనకి వచ్చేసి పెట్టుబడి. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ప్రాఫిట్ బై టైం. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. రైట్, చూడండి. ద రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏబిసి ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఈజ్ 2:3:4 and their investment time ratio is 1:2:3. then find the ratio of profit ratio. ఏ, బి మరియు సిల పెట్టుబడుల నిష్పత్తి 2:3:4 మరియు పెట్టుబడి ఉంచిన కాలాల మధ్య నిష్పత్తి 1:2:3. వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? రైట్, చూడండి. ఇక్కడ పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చిండు. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇక్కడ మనకి 3 పర్సన్స్ ఉన్నారు. ఏ, బి, సి, ఈ 3 పర్సన్స్ ఉన్నారు. వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో, ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఏ రేషియోలో ఉన్నది? 2:3:4. నెక్స్ట్ పెట్టుబడి ఉంచిన కాలాలు, టైం రేషియో ఇచ్చిండు. సో కాలాలు ఏ రేషియోలోని అంట? 1:2:3. మరి కావాల్సింది ప్రాఫిట్ కావాలి. ఇక లాభాలు, ప్రాఫిట్ రేషియో లాభం. మరి లాభాలు ఎలా పంచుకుంటారు? ఇప్పుడు ఎంతమంది చెప్పినాం. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. లాభం ఈజ్ ఈక్వల్ టు పెట్టుబడి ఇంటూ కాలము. ఇక 2 × 1 2. నెక్స్ట్ 3 2s are 6, 4 3s are 12. సో అంతా 2తో క్యాన్సిల్ అవుతుంది మనకి. ఇక 2 1s are 2 3s are 2 6 are. సో ఎంత అంటే రేషియో 1:3:6. 1:3:6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 20% more than B's investment and B's investment is 16.2/3% is less than C's investment. Their investment time period ratio 3:2:5. Then find the profit ratio.
ఒక వ్యాపారంలో ఏ బి కంటే 20% ఎక్కువ పెట్టుబడి, బి సి కంటే 16.2/3% తక్కువ పెట్టుబడి పెట్టెను. వారు పెట్టుబడి ఉంచిన కాలాల మధ్య నిష్పత్తి 3:2:5. వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో కనుక్కున్నారు. ఏబిసిల ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇక్కడ చూడండి, ఏ బి కంటే 20%, ఇక్కడ మనకి 20% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/5. 20% ఫ్రాక్షన్ వాల్యూ 1/5. నెక్స్ట్ 16 2/3%, దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/6. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో కనుక్కున్నారు. ఇదిగోండి A:B, A:B ఈజ్ ఈక్వల్ టు, ఇదిగోండి ఏ బి కంటే 20% ఎక్కువ, ఏ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 20% మోర్ దాన్ బీస్ ఇన్వెస్ట్మెంట్. అంటే బి యొక్క ఇన్వెస్ట్మెంట్, ఇది బి యొక్క ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఈ బి ఇన్వెస్ట్మెంట్ 5 మీద 1 భాగం ఎక్కువ ఏకి. సో ఏ ఇన్వెస్ట్మెంట్ బి కంటే ఎక్కువ అంటుండు. అంటే సో బికి 5 భాగాలు అయితే ఏకి ఎంత అవుతుందంటే 5 + 1, సో 6. అంటే A:B వాల్యూ ఎంత అంటే 6:5. నెక్స్ట్ B:C. నెక్స్ట్ ఏమంటుండు చూడండి, బి సి కంటే 16.2/3% తక్కువ. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ అంట, బీస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 16.2/3% ఈజ్ లెస్ దాన్ సిస్ ఇన్వెస్ట్మెంట్. ఇది సి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే దీని మీద ఒకటి తక్కువ బిది. సో B:C, సి ఇన్వెస్ట్మెంట్ 6 అనుకుంటే సో బి ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే ఓన్లీ ఒకటి తక్కువ కాబట్టి 5. ఇక్కడ చూడండి, ఇక్కడ బి వాల్యూ 5 ఉంది, ఇక్కడ బి వాల్యూ 5 ఉంది డైరెక్ట్గా. సో A:B:C. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో డైరెక్ట్గా 6:5:6. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఏమొచ్చింది? ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చింది. రైట్ చూడండి, ABC రేషియో, A:B:C ఇన్వెస్ట్మెంట్. వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమొచ్చిందంటే 6:5:6, 6:5:6, 6:5:6. మరి వీళ్ళ యొక్క టైం పీరియడ్ రేషియో, సో టైం పీరియడ్ రేషియో ఎంత? 3:2:5. ఇగో 3:2:5. సో అప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది? ప్రాఫిట్ 6 3s are 18, 5 2s are 10, 6 5s are 30. అన్నీ కూడా 2తో క్యాన్సిల్ అవుతున్నాయి మనకి. ఇక 2 9s are, నెక్స్ట్ 2 5s are, 2 15s are. సో ఆన్సర్ ఎంతంటే 9:5:15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఆఫ్ A and B ఈజ్ 2:3. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఆఫ్ B and C ఈజ్ 4:5. దేర్ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ రేషియో 1:2:3. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్. ఒక వ్యాపారంలో A, Bల పెట్టుబడుల నిష్పత్తి 2:3, B మరియు Cల పెట్టుబడుల నిష్పత్తి 4:5. వారి పెట్టుబడి ఉంచిన కాలాల మధ్య నిష్పత్తి 1:2:3. వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? సో పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చిండు, ఏ మరియు బిల పెట్టుబడుల నిష్పత్తి. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఆఫ్ A and B ఈజ్ 2:3. ఏబీల పెట్టుబడుల నిష్పత్తి 2:3 అంటుండు. నెక్స్ట్ బి మరియు సిల పెట్టుబడుల నిష్పత్తి, ద ఇన్వెస్ట్మెంట్ రేషియో ఆఫ్ B and C 4:5. 4:5. సో A:B:C ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ నుంచి మనకి A:B:C. 2 4s are ఎంత అంటే 8, 4 3s are ఎంత అంటే 12, సో 3 5s are ఎంత అంటే 15. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఏ రేషియో ఇది? ఇన్వెస్ట్మెంట్ రేషియో. పెట్టుబడి నిష్పత్తి వచ్చింది మనకి. సో మనకి లాభాలను అడిగిండు చూడండి. సో A:B:C ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమంటుండు? 8:12:15. 8:12:15 ఇన్వెస్ట్మెంట్ రేషియో.
నెక్స్ట్ మరి వాటి యొక్క కాలాల మధ్య నిష్పత్తి టైం పీరియడ్ రేషియో ఇచ్చిండు. సో టైం ఏంటంటే 1:2:3 టైం రేషియో. మనకి కావాల్సింది ప్రాఫిట్ లాభం. సో ప్రాఫిట్ రేషియో, ప్రాఫిట్ 8 1s are 8, 12 2s are 24, 15 3s are 45. అన్నీ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి. సారీ, దేంట్లో క్యాన్సిల్ కావు కదా, సారీ దేంట్లో కూడా క్యాన్సిల్ కావు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 8:24:45. సో 8:24:45 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, A's investment is 3/5 of B and C together. Investment C's together. Investment C's investment is ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాదమ్మా, C's investment is 1/3 of A and B together. 1/3 of A and B together. Their investment time ratio 1:2:3. Then find their profit ratio. ఒక వ్యాపారంలో ఏ పెట్టుబడి బి మరియు సిల పెట్టుబడిలో 3/5 వంతు, 3/5 వంతు మరియు సి పెట్టుబడి ఏ మరియు బిల పెట్టుబడిలో 1/3 వంతు పెట్టెను. వారి పెట్టుబడి ఉంచిన కాలాల మధ్య నిష్పత్తి 1:2:3. వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉందంటే ఏ పెట్టుబడి బి మరియు సిల పెట్టుబడిలో 3/5 వంతు అంట. అంటే ఏ పెట్టుబడి బి మరియు సిల పెట్టుబడిలో, సో ఏ పెట్టుబడి 3 భాగాలు అయితే బీసీలో ఎంత అంటే 5 భాగాలు అని అర్థం. సో 3:5. నెక్స్ట్ సెకండ్ ఏమంటుండు, సి పెట్టుబడి ఏ మరియు బీల పెట్టుబడిలో 1/3 వంతు. ఇంకా సి పెట్టుబడి ఏ మరియు బీల పెట్టుబడిలో అంటే సి పెట్టుబడి 1 అయితే ఏ మరియు బీల పెట్టుబడి ఎంత అంటే 3. సో సి పెట్టుబడి 1, సో ఏ మరియు బీల పెట్టుబడి ఎంత అంటే 3. సో ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏడ ఏబీసీనే ఉంది, సో బ్యాలెన్సింగ్ రేషియో మర్జీ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది 8 ఉంది, ఇది ఎంత ఉందంటే ఇది 4 ఉంది. మరి రెండు ఈక్వల్ లేవు కదా. సో దీన్ని ఇంటూ 2 చేసినాం అనుకోండి, 4 2s are 8 అవుతుంది. దీన్ని ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. అది చూడండి, ఇది ఎలానే ఉంటుంది. సో 3:5. దీని వాల్యూ ఏం మారదు. ఇక్కడ చూడండి 2 1s are 2. సో 2 3s are ఎంత అంటే 6. 2 3s are ఎంత 6. ఇప్పుడు చూడండి 3 + 5 ఎంత 8, 2 + 6 ఎంత 8, ఈక్వల్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి A:B:C రాద్దారి. A:B:C వాల్యూ. సో ఏ వాల్యూ ఎంత అంటే 3 భాగాలు 3, రైట్. మరి ఇక్కడ చూడండి ఇది సి వాల్యూ ఎంత అంటే 2. సి వాల్యూ ఎంత, ఇగో సి వాల్యూ 2. సి వాల్యూ వచ్చేసి 2. మొత్తం 8 భాగాలు. సో ఏ వాల్యూ 3, సి వాల్యూ 2. సో 3 + 2 ఎంత 5. అప్పుడు బి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందంటే 3 పార్ట్స్ అవుతుంది. బి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది 3 పార్ట్స్ అవుతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చినటువంటిది ఏంటిది ఇన్వెస్ట్మెంటు. సో చూడండి, ఇంగ్లీష్ మీడియంలో ఇన్వెస్ట్మెంట్ అన్నా క్యాపిటల్ అన్నా ఒకటే. ఇన్వెస్ట్మెంట్ అన్నా క్యాపిటల్ అన్నా ఒకటే, గుర్తుంచుకోండి. ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అన్నా కానీ కంట్రిబ్యూషన్ అన్నా కానీ ఒకటే. ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ కంట్రిబ్యూషన్ అన్న 3 టర్మ్స్ కూడా ఒకటే. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చింది మనకి 3:3:2. సో చూడండి ఏబిసి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమొచ్చింది మనకి 3:2. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఏ రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియో. నెక్స్ట్ టైం రేషియో కూడా ఇచ్చిన మనకి, పెట్టుబడి ఇచ్చిన కాలాల నిష్పత్తి టైం రేషియో 1:2:3. ఇదేంటిది టైం రేషియో. మరి ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. 3 1s are 3, 3 2s are 6, 2 3s are 6. మళ్ళీ 3తో క్యాన్సిల్ చేస్తే మనకి అన్ని 3తో క్యాన్సిల్ అవుతుంది. ఇక 3 1s are 3 2s are
3 2s are. సో ఆన్సర్ ఏంటంటే 1:2:2. 1:2:2 is the correct answer. Next, in a business, A invest 1/6 of capital 1/6 of the time. B invest 1/3 of the capital 1/3 of the time. And C invest rest of the amount on the whole time. Then find the profit share ratio. ఒక వ్యాపారంలో ఏ 1/6 వంతు పెట్టుబడిని 1/6 వంతు కాలము, బి 1/3 వంతు పెట్టుబడి 1/3 వంతు కాలము మరియు మిగిలిన పెట్టుబడిని సి మొత్తం కాలము పెట్టుబడి పెట్టెను. వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? చూడండి, ఇక్కడ మనకి ఫ్రాక్షన్లో ఇచ్చిండు. ఫ్రాక్షన్ వాల్యూస్ ఏమని అంటే 1/3 ఉంది, 1/6 ఉంది. 1/3 ఉంది, 1/6. మరి 3కి 6కి ఎల్సిఎం కనుక్కోవాలి. కాసాగు ఎల్సిఎం ఆఫ్ 3, 6 3 6ల కాసాగు ఎంతంటే 6. 3కి 6కి కాసాగు ఎంతంటే 6. సో ఇప్పుడు చూడండి 1/3 ఇంటూ 6 అంటే 2 పార్ట్స్ వస్తుంది. నెక్స్ట్ 1/6 ఇంటూ 6 అంటే ఎంత వస్తుందంటే 1 వస్తుంది. 1/6 ఇంటూ 6 అంటే ఇక్కడ మనకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఇది 6. ఇన్వెస్ట్మెంట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 6, టోటల్ క్యాపిటల్ 6. ఈ 6 అనేది ఏంటిదంటే టోటల్ ఇన్వెస్ట్మెంటు, టోటల్ క్యాపిటల్. ఆ 6 అనేది ఏంటంటే మొత్తం పెట్టుబడి, మొత్తము కాలము. చూడండి, టోటల్ టైము, టోటల్ ఇన్వెస్ట్మెంటు ఈజ్ ఈక్వల్ టు 6. టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 6. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 6, టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు చూడండి ఏబిసి, A:B:C. మనకి ప్రాఫిట్ అంటే ఏంది? ప్రాఫిట్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అని అర్థం. ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైము. సో ఏ యొక్క ప్రాఫిట్ అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఏ టైం పీరియడ్. బి యొక్క ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఆఫ్ బి ఈక్వల్ టు బి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ బి టైం పీరియడ్. సి ప్రాఫిట్ ఈక్వల్ టు సి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ సి టైం పీరియడ్. రైట్, ఇక్కడ చూడండి ఏ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఏమంటుండో ఒక వ్యాపారంలో 1/6 వంతు పెట్టుబడిని 1/6 వంతు కాలము. సో 1/6 అంటే 1/6 అంటే ఒక పాటు. సో ఇన్వెస్ట్మెంట్ 1, టైం పీరియడ్ 1. సో ఇన్వెస్ట్మెంట్ 1 ఇంటూ టైం పీరియడ్ ఆల్సో 1. ఇది ఏది. నెక్స్ట్ బిది 1/3 వంతు పెట్టుబడి 1/3 వంతు కాలము. సో 1/3 అంటే 2 భాగాలు పెట్టుబడి, టైం పీరియడ్ కూడా 2. సో 2 ఇంటూ 2. నెక్స్ట్ సి గురించి మిగిలిన పెట్టుబడి. సో మొత్తం పెట్టుబడి వచ్చేసి మనకి 6, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 6. ఇక్కడ చూడండి ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1, బి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 6. సో 1 + 2 3 పోతే సి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 3. సో 3 ఇంటూ, సో మిగిలిన పెట్టుబడిని సి మొత్తం కాలం పెట్టిండంట. సో టోటల్ టైం ఎంత 6. సో 3 ఇంటూ 6. ఇక చూడండి 1 ఇంటూ 1 అంటే 1, 2 2s are ఎంత అంటే 4, 3 6s are ఎంత అంటే 18. సో ఆన్సర్ ఏంటంటే 1:4:18. 1:4:18. నెక్స్ట్ A, B and C invested some money in partnership in the ratio 7:3:5. If the ratio of profit earned by terms in the ratio 2:1:2, then find the ratio of time duration of their investment. ఒక వ్యాపారంలో ఏబిసిలు 7:3:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టెను. వారు లాభాలను 2:1:2 నిష్పత్తిలో పంచుకునేను. వారు పెట్టుబడి ఉంచిన కాలాల నిష్పత్తి అంటుండు. పెట్టుబడి ఉంచిన కాలాల నిష్పత్తి. ఇక్కడ మనం అడిగింది టైము. పెట్టుబడి ఉంచిన కాలాల నిష్పత్తి. చూడండి మనకి లాభము ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పినాం?
ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పినాం, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అని చెప్పినాం. అంటే లాభము ఈజ్ ఈక్వల్ టు పెట్టుబడి ఇంటూ కాలము అని చెప్పుకున్నాం. ఇది ఒక ఫార్ములా. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ వన్ ఏం చెబుతున్నాం, టైము అంటే కాలము ఈజ్ ఈక్వల్ టు ఏం చెబుతున్నాం, ప్రాఫిట్ అంటే లాభం బై ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి. సో ఇప్పుడు మన ఇక్కడ అడిగింది ఏంటిది, కాలాల నిష్పత్తి అడిగిండు. ఏమడిగిండు, కాలము అడిగిండు. సో అంటే టైం ఈజ్ ఈక్వల్ టు మనకేంది, సో టైం ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బై ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఏంటిది, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఇది టైం ఈజ్ ఈక్వల్ టు ఏంది మనకి ఫార్ములా, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఇదిగోండి A/B/C. సో ప్రాఫిట్, వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఎలా ఉంది, సో ఏ విధంగా పంచుకుంటున్నారు లాభాలని, ప్రాఫిట్స్ రేషియో 2:1:2. 2:1:2. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటిది, 7:3:5. 7:3:5. ఇక్కడ చూడండి బై రైట్. ఇప్పుడు చూడండి ఇక, సో ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమొస్తుంది, టైం వస్తుంది. సో దీన్ని ఏం చేయండి అంటే, మీరు నాన్ మ్యాథ్స్ విద్యార్థుల కోసం చెబుతున్న ట్రిక్, దీన్ని ఇంటూ ఇక్కడ హారంలో ఏముంటాయో అవి డినామినేటర్లో ఏముంటాయో దాంతో మల్టిప్లై చేయండి. 7:3:5తో మల్టిప్లై చేయండి. 7:3:5తో మల్టిప్లై చేయండి. ఇంకా 7కి 7 క్యాన్సిల్ అవుతుంది. 7కి 7 క్యాన్సిల్ అయితే ఇక 2 3s are 6, 6 5s are 30. నెక్స్ట్ ఇక ఇది తీసుకుంటున్నాం మనం. ఇంకో 3కి 3 క్యాన్సిల్ అయితే 1 × 7 × 5 35. 1 × 7 × 5 ఎంత, 35. నెక్స్ట్ 5కి 5 క్యాన్సిల్ అవుతుంది. ఇంకో 2 7s are 14, 14 3s are 42. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 30:35:42. 30:35:42. సో వాళ్ళ కాలాలు నిష్పత్తిలో ఉంటాయంటే 30:35:42. 30:35:42. నెక్స్ట్, the ratio of investment of A and B in a business is 10,000 and 15,000. After 1 year, they will get profit 20,000. Then find the share of A and B. ఒక వ్యాపారంలో ఏ మరియు బీలు 10,000 మరియు 15,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టెను. 1 సంవత్సరం తర్వాత వారికి 20,000 లాభం వచ్చెను. అయినా ఏ మరియు బీల వాటాలు ఎంత? ఇక్కడ చూడండి, టైం పీరియడ్ ఇక్కడ మనకి ఈక్వల్ ఉంది. ఇదే సామాన్య భాగస్వామ్యం అంటాము. ఏ భాగస్వామ్యం, సింపుల్ పార్ట్నర్షిప్ అంటాము. సో ఏ మరియు బీలు సో వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే 10,000 15,000. సో ఏ వచ్చేసి 10,000, బి వచ్చేసి 15,000. సో వాళ్ళు ఇక్కడ టైం పీరియడ్ ఈక్వల్ ఉంది. సో 1 సంవత్సరం తర్వాత పంచుకుంటున్నారు. వాళ్ళకి 1 సంవత్సరం తర్వాత లాభం వస్తుంది. అంటే టైం పీరియడ్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇది సింపుల్ పార్ట్నర్షిప్లో వాళ్ళు ప్రాఫిట్ ఏ విధంగా డివైడ్ చేసుకుంటారని చెప్పినా, ఇన్వెస్ట్మెంట్ రేషియోలో. ఇక్కడ కాలం అనేది సమానంగా ఉంది. అంటే సామాన్య భాగస్వామ్యంలో లాభాలను పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు. ఇక 5 2s are 5 3s are. సో మొత్తం వీళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో కూడా ఏమొచ్చిందంటే 2:3. సో మొత్తం ఎన్ని భాగాలంటే 2 + 3 అంటే మొత్తం 5 భాగాలు. చూడండి, 5 భాగాలకి మొత్తం 20,000. 5 భాగాలకి ఎంత అంటుండు, 20,000. అప్పుడు ఒక పార్ట్ వాల్యూ ఎంత అంటే 4,000 అవుతుంది.
సో 5 4 జార్ ఎంత 20,000. నెక్స్ట్ మనకి అడిగింది ఏ యొక్క లాభము. సో ఏ యొక్క లాభం ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది 2 పార్ట్స్. 2 ఇంటూ 4,000 2 ఇంటూ 4,000 అంటే 8,000 వచ్చేసి ఏ ప్రాఫిట్. నెక్స్ట్ బీకి వచ్చేసి 3. బి వాటా ఎంతంటే 3 పార్ట్స్ 3 ఇంటూ 4,000. సో 3 4 జార్ ఎంత అంటే 12,000. 3 4 జార్ ఎంత 12,000. సో ఆన్సర్ ఎంతంటే 8,000 అండ్ 12,000. సో ఇక్కడ మనకి నన్ ఆఫ్ దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఏ బి అండ్ సి స్టార్టెడ్ ఏ బిజినెస్ with investment of 10,000, 15,000, 20,000 respectively. After 2 years they will get 72,000 profit. So then find the share of C. ఏ బి మరియు సిలు ఒక వ్యాపారంలో 10,000, 15,000 మరియు 20,000ను పెట్టుబడిగా పెట్టెను. 2 సంవత్సరాల తర్వాత వారికి మొత్తం లాభము 72,000 అయినా సి వాటా ఎంత అంటుండు. ఇక్కడ చూడండి ఏబీసీలు ఇక్కడ టైం పీరియడ్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇది కూడా సామాన్య భాగస్వామ్యం. సో ఏబీసీలు వీరి యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఏమి ఇచ్చిండంటే మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో పెట్టుబడి రేషియో ఏమి ఇచ్చిండంటే 10, 15, 20. 10,000, 15,000, 20,000. సో అన్ని 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి మనకి. 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5 2 జార్ 5 3 జార్ 5 4 జార్. సో మొత్తం చూడండి 2 + 3 5 5 + 4 అంటే 9 పార్ట్స్. టోటల్ 9 పార్ట్స్ వాల్యూ 9 పార్ట్స్ వాల్యూ టోటల్ ప్రాఫిట్ ఎంత అంటుండు 72,000 అంటుండు. టోటల్ ప్రాఫిట్ ఎంత అంటుండు 72,000. మన అడిగింది సి వాటా, అడిగింది ఎవరి వాటా సి వాటా అంటే 4 పార్ట్స్ వాల్యూ ఎంత, ఇంకా 4 పార్ట్స్ వాల్యూ. సో 9 × 8 9 × 8 72. సో 4 × 8 4 8 జార్ 4 8 జార్ ఎంత అంటే 32,000. సో సి యొక్క ప్రాఫిట్ ఎంత అంటే 32,000. సి యొక్క ప్రాఫిట్ వచ్చేసి 32,000. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ బి అండ్ సి ఈజ్ 2:3:4. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ 45,000. ఏబిసిల పెట్టుబడుల నిష్పత్తి 2:3:4. వారికి వచ్చిన మొత్తం లాభము 45,000లో బి వాటా ఎంత. ఇక్కడ పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చిండు డైరెక్ట్గా A:B:C. వీళ్ళకి పెట్టుబడుల నిష్పత్తి ఏమన్నాడంటే 2:3:4. సో పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చిండు. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు మొత్తం లాభం ఇచ్చిండు. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ప్రాఫిట్ మొత్తం ఇచ్చిండా ఇండివిజువల్కి ఇచ్చిండా డిఫరెంట్ ఇచ్చిండో చూసుకోవాలి. ఇక్కడ మొత్తం ఇచ్చిండు టోటల్ ప్రాఫిట్ అన్నాడు. సో 2 + 3 5 5 + 4 అంటే 9. సో 9 పార్ట్స్ వాల్యూ ఎంత అంటుండంటే 45,000 అంటుండు. 9 పార్ట్స్ వాల్యూ ఎంత 45,000. సో అప్పుడు 9 పార్ట్స్ వాల్యూ 45,000 అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే సో 9 5 జార్ 5,000 అవుతుంది. ఒక పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది 5,000 అవుతుంది. సో అడిగింది బి వాటా షేర్ ఆఫ్ బి వాటా. సో బి వాటా ఎన్ని భాగాలు ఉంది 3 పార్ట్స్. సో ఎన్ని భాగాలు 3 పార్ట్స్. 3 పార్ట్స్ వాల్యూ ఒక పార్ట్ వాల్యూ 5,000 అంటే 3 × 5,000. సో 15,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 15,000. బి యొక్క షేర్ ఎంతంటే 15,000. సో బి యొక్క వాటా ఎంత 15,000 రూపాయలు. నెక్స్ట్ ఇన్ ఏ బిజినెస్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ట్వైస్ ఆఫ్ బీస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బీస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ట్రైస్ ఆఫ్ సీస్ ఇన్వెస్ట్మెంట్. దే విల్ గెట్ టోటల్ ప్రాఫిట్ ఈజ్ 20,000. దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. ఒక వ్యాపారంలో ఏ యొక్క పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింపు. ఏ యొక్క పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింపు. బి పెట్టుబడి సి పెట్టుబడికి 3 రెట్లు. వారికి వచ్చిన మొత్తం లాభము 20,000లో ఏ వాటా ఎంత.
మొత్తం లాభం అంట 20,000 అంట. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇస్తుండే మనకి. చూడండి వీళ్ళు ఏ విధంగా పెట్టుబడి పెట్టారంటే ఏ పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింపు అంట. ఏ యొక్క పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింపు, బి పెట్టుబడి సి పెట్టుబడికి 3 రెట్లు అంటుండు. నేను సి పెట్టుబడి 1 అనుకుంటున్నా. లెట్ సి పెట్టుబడి సి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 1 టైం. లెట్ సి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 1 రూపీ. నెక్స్ట్ చూడండి ఇక్కడ బీస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ట్రైస్ ఆఫ్ సీస్ ఇన్వెస్ట్మెంట్. బి పెట్టుబడి సి పెట్టుబడికి 3 టైమ్స్ అంటుండు. సో బీస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 3 టైమ్స్ ఆఫ్ సీస్ ఇన్వెస్ట్మెంట్. సో బి పెట్టుబడి అనేది సి పెట్టుబడికి 3 రెట్లు అంట. సో సి పెట్టుబడి 1 కాబట్టి దీనికి 3 రెట్లు అంటే సో బి పెట్టుబడి ఎంత అంటే 3. బి పెట్టుబడి ఎంత 3. నెక్స్ట్ సో ఏస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ట్వైస్ ఆఫ్ బీస్ ఇన్వెస్ట్మెంట్. ఏ పెట్టుబడి అంట బి పెట్టుబడికి రెట్టింపు అంట. సో బి పెట్టుబడి 3 అంటే దీనికి రెట్టింపు అంటే 6 అవుతుంది. రెట్టింపు అంటే ఎంత అవుతుంది 6. ఇప్పుడు మొత్తం చూడండి మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 6 + 3 9, 9 + 1 అంటే 10 పార్ట్స్ వాల్యూ. 10 పార్ట్స్ వాల్యూ ఎంత అంటుండంటే 20,000 అంటుండు. 20,000 మన అడిగింది ఏ వాటా కాబట్టి 6 పార్ట్స్ వాల్యూ. సో 6 పార్ట్స్ వాల్యూ చూడండి 10 2s are 20. సో 6 2s are 12,000. సో ఇక్కడ ఏ యొక్క వాటా ఎంత వస్తుందంటే మనకి 12,000 రూపాయలు వస్తుంది. సో ఏ వాటా ఎంత 12,000 రూపాయలు. ఒకసారి మీరు ఆప్షన్ ఎలిమినేషన్ చూడండి. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ 20,000. ఇది కాదు ఆన్సరు, ఇది కాదు, ఇది కాదు. ఒకసారి ఇలా కూడా వస్తాయి ఆప్షన్స్, డైరెక్ట్ రాయొచ్చు. నెక్స్ట్ ఇఫ్ 4 into A's capital is equal to 6 into B's capital is equal to 10 into C's capital, then out of profit rupees 4,650 C will received 4 into A మూలధనము is equal to 6 into B మూలధనము is equal to 10 into C మూలధనము. అయితే మొత్తం 4,650 లాభంలో సి వాటా ఎంత, సి వాటా ఎంత అంటుండు. ఇక్కడ చూడండి మనకు ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే 4 into A, ఇంకా 4A ఈజ్ ఈక్వల్ టు 6B ఈజ్ ఈక్వల్ టు 10C అని ఇచ్చిండు కండిషను. నెక్స్ట్ మొత్తం లాభం ఇచ్చిండు, సి వాటా అడిగిండు. అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం A:B:C కనుక్కోవాలి. A:B:C కనుక్కోవాలి. A:B:C ఎలా కనుక్కుంటే ఎల్సిఎం చేసి కనుక్కోవచ్చు, లేకపోతే ఏ కావాలంటే ఏ క్లోజ్ చేయాలి. ఏ క్లోజ్ చేసి 6 into 10 ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ఏ క్లోజ్ చేసి 6 into 10. నెక్స్ట్ బి కావాలంటే బి క్లోజ్ చేయాలి. బి క్లోజ్ చేసి రిమైనింగ్ 2 ఏది కావాలో అది క్లోజ్ చేయాలి. 4 into 10. నెక్స్ట్ సి కావాలంటే సి క్లోజ్ చేయాలి. 4 into 6. క్యాన్సిల్ చేద్దారి చూడండి. అన్ని 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక 2 3s are 2 2s are 2 2s are. నెక్స్ట్ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి మళ్ళీ. ఇక 2 5s are 2 1s are 2 1s are. సో ఏమొస్తుంది ఇక్కడ 5:10 ఇక్కడ 6. 5:10 వస్తుంది. సో మొత్తం చూడండి 10 + 5 15 + 6 21 వస్తుంది. ఎంత వస్తుంది 21. ఈ 21 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు మనకి. ఇక 21 పార్ట్స్ వాల్యూ ఏమన్నాడంటే 4650 అంటుండు. 21 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 4650. 1 పార్ట్ వాల్యూ ఎంతో చూద్దాం మరి. 21 2s are 42. 42 పోతే ఇక్కడ ఎంత వస్తుంది 25 వస్తుందా. ఏస్ క్యాపిటల్ 4 6 10 రైట్. 60 అంటే 30. సారీ ఇక్కడ 15 కదా, ఇది 15. 3 5s are ఎంత 15 అమ్మ రైట్. ఇప్పుడు 31 ఇది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది
సో 3 × 5 కదా, 3 ఉంది కదా, 3 5 సార్ ఎంత 15. సో 15 + 10 25 + 31 వస్తుంది. రైట్, 31 పార్ట్స్ వాల్యూ 4650. 31 పార్ట్స్ వాల్యూ ఎంత 4650. సో 1 పార్ట్ వాల్యూ చూడండి 5తో క్యాన్సిల్ అవుతుంది. చూడండి 31 1s are 31. సో 31 పోతే 155, 31 5లో పోతుంది, 150లో పోతుంది. 1 పార్ట్ వాల్యూ ఎంత 150. మన అడిగింది సి వాటా అడిగిండు. సి వాటా అంటే 6 పార్ట్స్ వాల్యూ. సో 6 × 150, సి = 6 × 150. 6 × 150 అంటే ఎంత అంటే 900 రూపీస్. సో సి వాటా ఎంత వస్తుంది మనకి 900 రూపాయలు వస్తుంది. సి వాటా ఎంత 900 రూపాయలు. నెక్స్ట్ ఏబిసి hired a car for ₹520 and used it for 7, 8 and 11 hours respectively. Hire charge paid by B were ఏబిసిలు ఒక కారును 520 రూపాయలకు అద్దెకు తీసుకునేను. వారు వరుసగా 7, 8 మరియు 11 గంటలు ఉపయోగించుకునేను. అయినా బి తన వాటాగా ఎంత అద్దె చెల్లించాలి? ఒక కారునంట ఏబిసిలు అద్దెకు తీసుకున్నారంట. ముగ్గురు కూడా ఒక కారుని ఏం చేశారంటే అద్దెకు తీసుకొని ఎంతకు అద్దెకు తీసుకున్నారు 520 రూపాయలకి అద్దెకు తీసుకున్నారు. అద్దెకు తీసుకుని వాళ్ళు ఏ విధంగా ఉపయోగిస్తున్నారంటే ఏ 7 గంటలు ఉపయోగిస్తున్నాడు, బి 8 గంటలు, సి 11 గంటలు ఉపయోగిస్తున్నారు. మరే వారు అద్దె ఏ విధంగా చెల్లిస్తారంటే వారు ఉపయోగించినటువంటి కాలాల నిష్పత్తి, ఇక్కడ కాలము. సో 7 గంటలు, సో ఈయన 8 గంటలు, ఇతను వచ్చేసి 11 గంటలు. సో మొత్తం ఎన్ని గంటలు 7 + 8 15, 15 + 11 26. సో 26 పార్ట్స్కి ఎంత అంటే 520. 26 పార్ట్స్కి ఎంత 520. సో ఒక పార్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే 26 2s are 50, 20లో పోతుంది. ఒక పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది 20. ఇప్పుడు అడిగింది బి తన వాటాగా ఎంత అద్దె చెల్లించాలి. సో బి అంటే 8 భాగాలు. సో బి 8 భాగాలు కాబట్టి 8 × 20, 820s are ఎంత అంటే 160. సో బి తన వాటాగా ఎంత అద్దె చెల్లించాలంటే 160 రూపాయల అద్దె చెల్లించవలెను. నెక్స్ట్ ఏబిసి రెంట్ ఏ పాస్టర్. ఏ పుట్స్ 10 oxen for 7 months, బి పుట్స్ 12 oxen for 5 months and సి పుట్స్ 15 oxen for 3 months for grazing. If the rent of the pasture, ఇక్కడ రెండు కాదు, if the rent of the pasture is ₹175, how much must she pay as is share of rent? ఏబిసిలు ఒక తోటను అద్దెకు తీసుకునేను. ఏ 10 ఎద్దులను 7 నెలలు, బి 12 ఎద్దులను 5 నెలలు, సి 15 ఎద్దులను 3 నెలల పాటు మేపెను. ఆ తోట మొత్తం అద్దె 175 రూపాయలు అయినా సి తన వాటాగా ఎంత అద్దె చెల్లించాలి? చూడండి ఇక్కడ ఏబిసి ముగ్గురంట ఒక తోటను అద్దెకు తీసుకొని అందులో ఏం చేస్తున్నారంటే ఎద్దులను మేపుతున్నారు. చూడండి ఏ 10 ఎద్దులను 7 నెలల పాటు మేపుతుండు. సో ఏ ఏం చేస్తున్నారంటే 10 ఎద్దులు, సో 10 ఎద్దులు 7 నెలలు, సో 10 × 7. నెక్స్ట్ బి 12 ఎద్దులు 5 నెలలు, సో 12 × 5. నెక్స్ట్ సి 15 ఎద్దులను 3 నెలల పాటు మేపుతుండు. సో 15 ఎద్దులను ఎన్ని నెలల పాటు 3 నెలల పాటు. చూడండి 10 7s are 70, 12 5s are 60, 15 3s are. సో 5 టేబుల్లో క్యాన్సిల్ చేద్దారు డైరెక్ట్గా. ఇంకా 5 2s are, 5 1s are, 5 3s are. 2 7s are ఎంత 14, ఇక్కడ 12, 3 3s are ఎంత వస్తుంది 9 వస్తుంది. సో 14 + 12 అంటే 26, 26 + 9 అంటే 35 వస్తుంది. మొత్తం ఎన్ని భాగాలు వస్తుందంటే మనకి 35 భాగాలు వస్తుంది. 35 భాగాల విలువ ఎంత అంటే
175. సో ఒక్క పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 5 రూపీస్. ఒక్క పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఇప్పుడు ఏమో ఎవరిది అడిగిండు? సి తన వాటాగా ఎంత అద్దె చెల్లించాలి అంటుండు. సి వాటా ఇక్కడ ఎంత ఉంది? సికి 9 పార్ట్స్ ఉంది. సో సి వచ్చేసి 9 × 5. 9 5 ఎంత? 45 రూపీస్. 45 రూపీస్. ఇక్కడ డైరెక్ట్ రాయడం రాకపోతే మీకు ఇలా 175/35. సో 35 1s are 35 5s are అదే ఇక్కడ రాస్తున్నాం. సో 9 5s are ఎంత? 45. సో ఆన్సర్ వచ్చేసి మనకి 45. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, Reena and Shalu are partners in a business. Reena invests rupees 35,000 for 8 months and Shalu invests rupees 42,000 for 10 months. Out of profit 31,570 Reena's share is. ఒక వ్యాపారంలో రీనా మరియు షాలు భాగస్వాములు. రీనా 35,000 రూపాయలు 8 నెలల పాటు మరియు షాలు 42,000 రూపాయలను 10 నెలల పాటు పెట్టుబడి పెట్టెను. మొత్తం లాభము 31,570 రూపాయలలో రీనా వాటా ఎంత? రీనా వాటా ఎంత? చూడండి, రీనా షాలు, రీనా షాలు. ఓకే, చూడండి పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్. రీనా ఇన్వెస్ట్మెంట్ 35,000 8 months. రీనా ఇన్వెస్ట్మెంట్ 35,000 ఇంటూ టైం పీరియడ్ వచ్చేసి 8 months. నెక్స్ట్ షాలు 42,000 10 months. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 42,000, టైం వచ్చేసి 10 months. సో 42,000 ఇంటూ 10 months. 3 zeros-కి 3 zeros క్యాన్సిల్. 7 5s are 35, 7 6s are 42. నెక్స్ట్ 8 5s are ఎంత? 40, 6 10s are ఎంత? 60. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 22s are 23s are. సో ఏ రేషియో వచ్చింది మనకి? 2:3 రేషియో వచ్చింది. 2:3 రేషియో. మొత్తం టోటల్గా 2 + 3 టోటల్ వచ్చేసి మనకి 5 పార్ట్స్ వాల్యూ. 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 31,570. 31,570. సో మనకి అడిగింది, సో రీనా వాటా అడిగింది ఎవరిది? రీనా. సో రీనా మీన్ 2 పార్ట్స్ వాల్యూ ఎంత? సో 2 పార్ట్స్ వాల్యూ హౌ మచ్? 2 పార్ట్స్ వాల్యూ హౌ మచ్? చూడండి, 2 ఇంటూ 31,570/5. 5తో క్యాన్సిల్ చేస్తే మనం 5 1s are 5 6s are 30, 30 పోతే 5 3s are 15, ఇంకా 5 1s are 5, 5 4s are 6,314. 6,314. సో 2 ఇంటూ 6,314 అంటే 2 6s are 12,628. 12,628 ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. సో రీనా యొక్క షేర్ ఎంతంటే 12,628. నెక్స్ట్, సిమ్రాన్ స్టార్టెడ్ ఏ సాఫ్ట్వేర్ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ rupees 50,000. ఆఫ్టర్ 6 months Nanda joined her with a capital of rupees 80,000. After 3 years they earned a profit of 24,500. What was Simran's share in the profit? సిమ్రాన్ ఒక సాఫ్ట్వేర్ వ్యాపారంను 50,000 రూపాయలతో ప్రారంభించను. 6 నెలల తర్వాత నందా ఆమెతో వ్యాపారంలో 80,000 రూపాయలతో పెట్టుబడితో చేరెను. 3 సంవత్సరాల తర్వాత వారికి వచ్చిన మొత్తం లాభము 24,500లలో సిమ్రాన్ వాటా ఎంత? సిమ్రాన్ వాటా ఎంత? ఇదిగోండి, ఇక్కడ వ్యాపారం ఎవరు స్టార్ట్ చేశారంటే సిమ్రాన్ స్టార్ట్ చేసింది.
సిమ్రాన్ స్టార్ట్ చేసిన 6 నెలల తర్వాత నందా జాయిన్ అయింది. మరి ప్రాఫిట్ ఎప్పుడు పంచుకుంటున్నారంటే 3 సంవత్సరాల తర్వాత పంచుకుంటున్నారు. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనకి ప్రాఫిట్ అనేది అది ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతకాలం ఉంచారనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే సిమ్రాన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నది. అంటే బిజినెస్ స్టార్ట్ చేసింది సిమ్రాన్ స్టార్ట్ చేసింది. ఎప్పుడు లాభాలు పంచుకుంటున్నారు? 3 సంవత్సరాల తర్వాత పంచుకుంటున్నారు. అంటే 36 నెలల వరకు సిమ్రాన్ ఉంది. నెక్స్ట్ నందా ఎప్పుడు జాయిన్ అవుతుందంటే 6 నెలల తర్వాత. సో 6 నెలల తర్వాత జాయిన్ అవుతుంది. మరి లాభాలు పంచుకునేది ఎప్పుడు? 3 సంవత్సరాల తర్వాత. అంటే 36 నెలలకి లాభాలు పంచుకుంటున్నారు. అప్పుడు నందా ఎన్ని నెలలు ఉన్నట్టు? 30 నెలలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు. రైట్ చూడండిగా సిమ్రాను నందా సిమ్రాన్ పెట్టుబడి ఎంత? 50,000. సో 50,000 50,000 ఇంటూ సిమ్రాన్ ఎంతకాలం వ్యాపారంలో ఉన్నది, ఎంతకాలం ఉన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. సో హౌ మచ్ టైం ఇన్వెస్టెడ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో దే విల్ గెట్ ప్రాఫిట్ 3 years. ఆఫ్టర్ 3 years మీన్ 36 months. సో సిమ్రాన్ ఇన్వెస్టెడ్ ఈజ్ అమౌంట్ 36 months. సో యూ విల్ టేక్ ద 36. నెక్స్ట్ నందా జాయిన్డ్ ఆఫ్టర్ 6 months అంటే 30 months. సో హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్? 80,000. సో 80 into 30 చూడండి, 0కి ఈ 0కి 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక 5 ones are 5 6s are 6 ones are 6 6s are. సో 6:8 వస్తుంది. ఏమొస్తుంది? 6:8. 6:8. దీన్ని క్యాన్సిల్ చేస్తే మళ్ళా 2 3s are 2 4s are. సో 2 3s are 2 4s are. 3:4 రేషియో. 3:4 అంటే టోటల్ 7 parts. టోటల్గా 3 + 4 ఎంత? 7 parts. సో 7 parts వాల్యూ 24,500. 7 parts వాల్యూ 24,500. 24,000 టోటల్ వచ్చేసి 24,500. మన అడిగింది సిమ్రాన్ వాటా. సిమ్రాన్ మీన్ 3 parts వాల్యూ హౌ మచ్. సో 3 parts వాల్యూ హౌ మచ్. సో 3 into 24,500 by 7. 7తో క్యాన్సిల్ చేస్తే 7 3s are 21. సో 7 5s are. సో 3 into 3,500 అంటే 10,500. 10,500. సో సిమ్రాన్ వాటా ఎంతంటే 10,500. సిమ్రాన్ యొక్క వాటా వచ్చేసి 10,500 రూపాయలు. నెక్స్ట్ A and B started a business in partnership, investing 20,000 and 15,000 respectively. After 6 months, C joined them with 20,000. What will be the B's share in the total profit of 25,000 earned at the end of the 2 years from the starting of the business? A మరియు Bలు ఒక వ్యాపారమును 20,000 మరియు 15,000 రూపాయలతో ప్రారంభించెను. 6 నెలల తర్వాత సి వారితో 20,000 రూపాయలతో చేరెను. 2 సంవత్సరాల తర్వాత వారికి వచ్చిన మొత్తం లాభము 25,000 రూపాయలలో బి వాటా ఎంత? సో దే విల్ గెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ 2 years. 2 years మీన్ 24 months. వాళ్ళు లాభాలను ఎప్పుడు పంచుకుంటున్నారంటే 2 సంవత్సరాల తర్వాత పంచుకుంటున్నారు. సో 2 సంవత్సరాలు అంటే 24 నెలలని అర్థం. ఏ బి సి. రైట్. ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 20,000. సో ఏ పెట్టుబడి 20,000 పెట్టిండు. ఎక్కడ డ్రాప్ అవుట్ అయిందా? చివరి వరకు ఉన్నాడు. కాబట్టి 20,000 into 24 months వరకు ఉన్నాడు. ఇది ఏది. నెక్స్ట్ బి పెట్టుబడి ఎంత? 15,000 పెట్టుబడి పెట్టిండు. బి ఎంత పెట్టిండు? 15,000. ఎక్కడైనా డ్రాప్ అవుట్ అయిందంటే ఎక్కడ కూడా అతను వెళ్ళిపోలేదు, చివరి వరకు ఉన్నాడు. చివరి వరకు అంటే 15 into 24.
నెక్స్ట్ సి. మరి సి ఎప్పుడు జాయిన్ అయ్యిండు? 6 నెలల తర్వాత జాయిన్ అయ్యిండు. 6 నెలల తర్వాత సి జాయిన్ అయ్యిండు. సి పెట్టుబడి ఎంత? 20,000 ఇంటూ ఈయన పెట్టుబడి ఉంచిన కాలము 6 నెలల తర్వాత జాయిన్ అయ్యిండు. అంటే వీళ్ళు ఏ మరియు బీలు వ్యాపారం స్టార్ట్ చేసిన 6 నెలల తర్వాత జాయిన్ అయ్యిండు. అంటే 6 నెలలు తక్కువ. అంటే ఎన్ని నెలలు ఉన్నట్టు? 18 నెలలు ఉన్నట్టు. ఎన్ని నెలలు ఉన్నట్టు? 18 నెలలు. చూడండి, 5 4s are 5 3s are 5 4s are. నెక్స్ట్ ఇంకో 6 4s are 6 టేబుల్లో 6 4s are 6 3s are. చూడండి 4 4s are ఎంత అంటే 16. ఇక్కడ 6 4 are అలా కదా, రైట్. 3 4s are ఎంత అంటే 12. 4 3s are ఎంత అంటే 12. మళ్ళీ 4లో క్యాన్సిల్ అవుతున్నాయి. 4 4s are 4 3s are 4 3s are. సో మొత్తం ఎన్ని భాగాలంటే 4 + 3 + 3. సో 7 10 పార్ట్స్ వస్తుంది. మొత్తం 10 పార్ట్స్ వాల్యూ. 10 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే మొత్తం లాభం వచ్చేసి 25,000. 25,000 రూపాయలు. సో మన అడిగింది బి వాటా. బికి ఎన్ని భాగాలు? 3 భాగాలు. 3 భాగాలు ఎంత? సో 3 × 25,000 3 × 25,000 / 10. సో 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 3 × 2500 అంటే 7,500. 7,500. సో ఆన్సర్ ఎంత అంటే 7,500 రూపాయలు. రూపీస్ 8,000, 4,000 and 8,000 respectively in a business. Arun left after 6 months. Arun left after 6 months. If after 8 months there was a gain of 4,005 rupees, then what will be the share of Kamal? అరుణ్, కమల్, వినయ్లు 8,000, 4,000, 8,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించెను. 6 నెలల తర్వాత అరుణ్ వ్యాపారం వదిలి వెళ్ళెను. 6 నెలల తర్వాత అరుణ్ వ్యాపారం వదిలి వెళ్ళెను. 8 నెలల తర్వాత వారికి వచ్చిన మొత్తం లాభము 4,005 రూపాయలలో కమల్ వాటా ఎంత? కమల్ వాటా ఎంత అంటుండు. చూడండి, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. అరుణు, కమలు, వినయ్. అరుణ్, కమల్, వినయ్ ముగ్గురు ఉన్నారు. సో అరుణు ఎంత? ఇప్పుడు ఈ లాభాలను ఎప్పుడు పంచుకుంటున్నారు? 8 నెలల తర్వాత. ఆఫ్టర్ ప్రాఫిట్స్ ఆర్ డివైడెడ్ ఆఫ్టర్ 8 months, రైట్. అయితే ఇక్కడ అరుణ్ లెఫ్ట్ హ్యాండ్. ఓన్లీ అరుణ్ గురించే ఇక్కడ 6 నెలల తర్వాత అరుణ్ లెఫ్ట్ హ్యాండ్ అంటుండు. అంటే అరుణ్ 6 నెలల వరకే ఉన్నట్టు. సో అరుణ్ యొక్క పెట్టుబడి 8,000. సో 8,000 ఇతను ఎన్ని నెలలు ఉన్నాడంటే 6 నెలలు మాత్రమే ఉన్నాడు. నెక్స్ట్ కమలు 4,000 రూపీస్ 8 months. 4 × 8. ఎందుకు 8 నెలలు? వాళ్ళు లాభాలు పంచుకునేది ఎప్పుడు? 8 నెలల తర్వాత. నెక్స్ట్ వినయ్. సో 8,000 8 నెలల వరకు ఉంటుండు. సో 8 × 8. సో అన్నిట్లో 8 క్యాన్సిల్ అవుతుందో అండి. అన్నిట్లో ఇక్కడ 8 ఉంది, 8 ఉంది, 8 ఉంది. సో నెక్స్ట్ 6 4 8 ఉంది. 2 3s are 2 2s are 2 4s are. సో మనకి ఇక ఏ రేషియో వచ్చిందంటే 3:2:4 రేషియో వచ్చింది. 3:2:4 రేషియో. అంటే 3 + 2 5, 5 + 4 ఎంత? 9. సో 9 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు మనకి. ఏమి ఇచ్చిండు? టోటల్ ఇచ్చిండు 9 పార్ట్స్ వాల్యూ 4,005. సో 9 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 4,005 అయితే అడిగింది మనకి కమల్ వాటా. సో కమల్ వాటా అంటే 2 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇంకా 2 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇది మొన్న అడిగింది. సో 2 × 4,005 2 × 4,005 బై మనకి ఎంత? 9. సో 9తో క్యాన్సిల్ చేద్దారి. 9తో క్యాన్సిల్ చేస్తే 9 1s are 9 4s are 36.
9 4 సార్ ఎంత 36 పోతే 40 ఉంది, మళ్ళీ 9 4 సార్ 36, మళ్ళీ 45 9 5 సార్. సో 2 into 445 అంటే 890. సో 890 ఈజ్ ద ఆన్సర్, 890. సో కమల యొక్క వాటా ఎంత అంటే 890 రూపాయలు. కమల యొక్క వాటా 890 రూపాయలు.